నా పేరు కె సూర్యం, ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. నేడు దేశంలో రాష్ట్రంలో బర్నింగ్ ఇష్యూ అనే ఒక ముందుకొచ్చింది. సింగరేణి ప్రైవేటీకరణ, మొత్తం దేశంలో ఉండే బొగ్గుబావుల ప్రైవేటీకరణ. అధికారంలోకి వచ్చిన మూడవసారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం చాలా వేగవంతంగా అన్ని ప్రైవేటీకరణకు అప్పజెప్పాలని ఈనాడు పూనుకున్నది. సింగరేణి అంటే తెలంగాణకి పెద్ద గొప్ప వరం. అలాంటి సింగరేణిని ఈనాడు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం కొరకు ప్రభుత్వం కుట్రలకు పూనుకున్నది. ఇప్పటికే ప్రపంచ ధనికుల్లో 3వ స్థానాన్ని ఆక్రమించుకున్న ఆదాని, దేశంలో మొదటి స్థానాన్ని ఆక్రమించుకున్న జియో కంపెనీ అంబానీలు వాళ్లకు కట్టబెట్టి దేశ సంపదనంతా కారు చౌకగా వాళ్ళకు కట్టబెట్టడం కొరకు మోడీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. అందులో భాగంగానే సింగరేణి సంస్థతో 4,000కు 3,000కు బొగ్గు టన్ను కొనడము, అదే ఆదాని అంబానీలతోన 15,000 18,000 వరకు కొనడానికి కూడా ప్రభుత్వం సిద్ధమైంది. దీనివల్ల జరిగే పరిణామాలు ఏమిటి? సింగరేణి ప్రైవేటీకరణం చేయడం అంటే సింగరేణి కార్మిక వర్గానికి నష్టం కాదు. సింగరేణి ప్రైవేటీకరణం చేయడం అంటే మొత్తం ప్రజానికానికి, మొత్తం బొగ్గు మీద ఆధారపడ్డ ఉత్పత్తుల్లో భాగంగా జరుగుతున్న వాటిలో అంతా కూడా ధరలు పెరిగిపోయి ప్రజలకు భారంగా మారతాయి. ఈనాడు కరెంటు ఉత్పత్తిలో మన బొగ్గు ద్వారా ఉత్పత్తి అయ్యే రేటు తక్కువగా ఉంటుంది, బయటికెళ్ళి కొనడం ఎక్కువ రేటుతో కొంటాం. ఈనాడు రైతాంగానికి ఉచిత విద్యుత్తు 200 యూనిట్ల వరకు తెలంగాణ రాష్ట్రం ప్రజలకందరికీ విద్యుత్ ఇవ్వాలని నిర్ణయించుకున్నది. ఈ స్థితిలో ప్రైవేటు వారికి కట్టబెట్టడం అంటే తడిసి మోపెడి కావడమే. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద విపరీతమైన భారం పడుతుంది. అదేవిధంగా ఆ భారాన్ని ప్రజల మీదకి నెట్టి విపరీతమైన ధరలు పెరగడానికి అవకాశం ఉంటుంది. కనుక సింగరేణి ప్రైవేటీకరణ అంటే మొత్తం ప్రజానికానికంతా నష్టకరమైన విషయం. దీనికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా, ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం అన్ని కార్మిక సంఘాలు ఈరోజు సంయుక్తంగా సమావేశమై 5వ తారీఖు నాడు రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా కేంద్రాల్లో సింగరేణి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ధర్నాలు చేపట్టాలని, అదేవిధంగా 10వ తారీఖు నాడు సింగరేణి జిఎం ఆఫీసుల ముందు కార్యక్రమం చేయాలని, ఈ నెల 17వ తారీఖు నాడు సింగరేణి భవనం ముందు ధర్నా చేయాలని చెప్పి ఈనాడు మొత్తం కార్మిక సంఘాలు నిర్ణయించినావు. దీనికి అండగా కూడా అనేక రాజకీయ పక్షాలు కూడా ఈనాడు మద్దతుగా కార్యక్రమానికి పూనుకున్నారు. కనుక తక్షణమే సింగరేణి బొగ్గుబావుల ప్రైవేటీకరణ, మొత్తం దేశంలో బొగ్గుబావుల ప్రైవేటీకరణ నిలిపివేయాలి. అది ప్రజలకు భారంగా మారుతుంది. దానికి వ్యతిరేకంగా బలోపేతమైన ఉద్యమాన్ని నిర్మాణం చేయాల్సిందిగా మేము కోరుతున్నాం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కేంద్రంలో అధికారంలో ఉండే ఈ బీజేపీకి వ్యతిరేకంగా బలోపేతమైన ఉద్యమాలు నిర్మాణం చేయాలి. కేవలం ప్రకటనలు, వాళ్ళని వీళ్ళని అనుకోవడము, తిట్టుకోవడము కాదు చేయాల్సింది. ఈనాడు ప్రైవేటీకరణ దిశగా ముందుకు పోతున్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా లక్షల మందిని కూడగట్టే శక్తి ఈనాడు కాంగ్రెస్ పార్టీకి ఉంది. ముందు అలాంటి లక్షలాది మందిని రోడ్డు మీదకి తీసుకురావడం అనేది తక్షణ కర్తవ్యం. 3 రైతు వ్యతిరేక చట్టాలు తీసుకొస్తే దానికి వ్యతిరేకంగా సంవత్సరం తరబడి రైతాంగం కొట్టాడి ఆ చట్టాలను వెనక్కి కొట్టగలిగినరు. అదేవిధంగా ఈనాడు బొగ్గుబావుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొత్తం ప్రజానికాన్ని ఒక ప్రజా ఉద్యమంగా మార్చకపోతే ఆ బొగ్గుబావుల ప్రైవేటీకరణ ఆగదన్నది మేము తెలియజేస్తున్నాం. కనుక ఈనాడు పార్టీలు, ఇతర కార్మిక సంఘాలు ఇచ్చిన అన్ని పిలుపుల్లో కూడా వేలాది మంది కార్మిక వర్గం పాల్గొని తీవ్రమైన నిరసనను వ్యక్తం చేయాల్సిందిగా, అందులో కూడా ఐఎఫ్టియు భాగస్వామ్యం అవుతూ ప్రజానికం అంతా కదిలి రావాల్సిందిగా కోరుతున్నాం.